పరమాత్మ గురించి, సృష్టి గురించి, నేను ఎవరు మరియు మరణానంతరము జీవాత్మ ప్రయాణం లేక పునర్జన్మల గురించి తెలుసుకోవాలి అని కోరుకునే వారికి శతకోటి ప్రణామాలు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖితుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ భగవద్గీత భూమిపై ఉన్న ప్రతి మనిషికి మహోన్నతమైన మార్గదర్శకము. పరమాత్మ, విశ్వము మరియు మనస్సు ఈ మూడింటి అనుసంధానమే ఈ భగవద్గీత. కావున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను నీకే ఉపదేశిస్తూ ఉన్నాడు అనే దృఢమైన భావముతో నీవు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అనంతమైన పరమాత్మలో అణుమాత్రంగా వ్యక్తమై ఉన్న సమస్త చరాచర జగత్తులో ఉన్న మానవులు కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి నాలో ఆధ్యాత్మిక అహంకారము అణుమాత్రము కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కూడా విముక్తి కలిగించే భగవద్గీత సారాంశము అయిన ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి మాట కోహినూర్ వజ్రము కన్నా చాలా గొప్ప విలువైనదిగా భావించి మీరు ఈ వీడియోలను పూర్తిగా అర్థము చేసుకొని మోక్ష మార్గమునకు చేరడమే కాకుండా ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి మరియు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలను షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక మహాయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాను. 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. నా యందు మాత్రమే మనస్సు నిలిపి భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసిన వారు ఎట్లా నన్ను సంపూర్ణంగా సందేహానికి తావు లేకుండా తెలుసుకోగలరు ఇప్పుడు వివరిస్తాను. ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా తెలుసుకోవటానికి ఈ లోకంలో ఏమీ మిగిలి ఉండదో దానిని నేను నీకు సంపూర్ణంగా తెలియజేస్తాను. వేల కొలది జనులలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కొరకు ప్రయత్నిస్తారు మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క 5 అంగములు మరియు మనస్సు, బుద్ధి, అహంకారము అయిన ఈ 3 నా ఆధ్యాత్మిక అంగములుగా తెలుసుకొనుము. అనంతుడైన నాలో అణుమాత్రంగా వ్యక్తమైన ఈ భౌతిక శక్తి అంటే ఈ విశ్వము చాలా అత్యంత తక్కువ స్థాయి శక్తి. కానీ దీనికి అతీతంగా ఉన్న అనంతమైన ఆత్మశక్తి ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. సమస్త విశ్వము మరియు సమస్త జీవరాశులు నా యొక్క ఈ 2 శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకునుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము మరియు నాలోనికే ఇది అంతా లయమైపోతుంది. నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు. పూసలన్నీ దారము ఎందు కూర్చి ఉన్నట్లు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి. నీటి యందు రుచిని నేను, సూర్యచంద్రుల యొక్క తేజస్సుని నేను, వేదములలో నేను పవిత్ర ఓంకారమును, ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి స్వార్థమును, భూమి యొక్క సుగంధమును నేను మరియు అగ్నిలోని తేజస్సును నేనే, సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే మరియు తాపసులలో తపస్సును నేనే, సమస్త ప్రాణులకు మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సును నేనే, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేనే, ధర్మ విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను నేనే, భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వగుణము, రజస్సు, తమస్సు నా మాయాశక్తి ద్వారానే ప్రేరితమవుతున్నాయి. ఈ త్రిగుణములు నాయందే ఉన్నాయి, కానీ నేను త్రిగుణములకు అతీతుడను. మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై ఈ లోకంలో ఉన్న జనులు నాశము లేని మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు.
ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన నా దైవశక్తి మాయను అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసిన వారు నా మాయను సునాయాసంగా అధిగమించగలరు. 4 రకాల మనుష్యులు నా శరణాగతి పొందలేరు. జ్ఞానము లేనివారు, నన్ను తెలుసుకునే సామర్థ్యము ఉన్న అజాగ్రత్తతో మరియు సోమరితనముతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైన వారు మరియు రాక్షస ప్రవృత్తి కలవారు. అయితే 4 రకాల ధర్మపరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు. వీరందరిలోకెల్లా జ్ఞానముతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు నాపై అనన్యమైన భక్తితో ఉన్నవారిని అందరికంటే శ్రేష్టమైన వారుగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు శ్రేష్టమైన వారు. నా యందు భక్తితో ఉన్నవారు అందరూ నిజముగా ఉత్తములే. కానీ జ్ఞానముతో ఉండి దృఢ నిశ్చయము కలిగి మనస్సు బుద్ధి నా యందు ఐక్యమై కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తర్వాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకుని నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు. భౌతిక ప్రాపంచిక కోరికల చేత జ్ఞానం కొట్టుకొని పోయిన వారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు. దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మకాండలను ఆచరిస్తారు. భక్తుడు విశ్వాసముతో ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను. శ్రద్ధ విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న ప్రయోజనమును పొందును. కానీ నిజానికి ఆ ప్రయోజనములను సమకూర్చి పెట్టేది నేనే. కానీ ఈ అల్పజ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతల లోకానికి వెళతారు. అదే సమయంలో నా భక్తులు మాత్రమే నన్ను చేరుకుంటారు. పరమేశ్వరుడైన నన్ను మరియు శ్రీకృష్ణుడిని ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నాను అని అల్పజ్ఞానము కలవారు అనుకుంటారు. అక్షరమైన సర్వోత్కృష్టమైన ఈ నా యొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు. నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానము లేనివారు నేను పుట్టుక లేనివాడినని మరియు అంతము లేనివాడినని తెలుసుకోలేరు. నాకు భూత వర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు. కానీ నేను ఆత్మజ్ఞాన సంపన్నులకు మాత్రమే గోచరిస్తాను. జీవులకు ఉన్న రాగద్వేషములనే ద్వంద్వములు మోహము నుండే పుట్టుచున్నవి. ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపచేయబడుచున్నది. పుణ్య కార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోవునో వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు. జననము మరియు మరణముల నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మను, ఆత్మతత్వమును మరియు సమస్త కర్మక్షేత్రమును తెలుసుకుంటారు. సమస్త పదార్థ క్షేత్రము, ఆది దైవము మరియు ఆది యజ్ఞములకు అధిపతిని నేనే అని జ్ఞానోదయమైన జీవులు మరణ సమయంలో శరీరమును విడిచిన జీవాత్మలు కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు. ఈ అధ్యాయము సమాప్తము. తదుపరి భగవద్గీత అధ్యాయము కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.